వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. సో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు తెలంగాణ ఏపీ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్కి అయితే. సో ఇండియన్ ఆర్మీ నుంచి అయితే సో షార్ట్ సర్వీస్ ఎంట్రీ అయితే సో నుంచి అయితే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది గైస్. అండ్ దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే సో మినిమం ఏజ్ వచ్చేసి 20 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి సో 27 years అయితే ఉండాలి గైస్. అండ్ దీనికి అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ అందరూ అయితే దీనికి అయితే సో ఎలిజిబుల్. మరి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గైస్ సో బీటెక్ మాత్రమే గైస్. ఏ డిసిప్లిన్ పర్లేదు. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే సో రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి సరిపోతుంది. మరి త్రూ ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే ఇదైతే సో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి August 7 గైస్. సో August 7 వరకు అయితే మనమైతే సో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూస్తే గైస్ ఎలాంటి రిటన్ ఎగ్జామ్ అయితే లేదు. ఫస్ట్ ఎస్ఎస్పి ఇంటర్వ్యూ ఉంటుంది గైస్, తర్వాత మెడికల్ టెస్ట్ అండ్ తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. సో ఇది గైస్ సో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే సో మెరిట్ లిస్ట్ అండ్ జాయినింగ్ లెటర్ అయితే వచ్చేస్తుంది గైస్. సో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే. తర్వాతకి మరి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అందరికీ తెలిసింది గైస్. ఇది 5 days అయితే ఉంటుంది గైస్. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ వచ్చేసి సో 5 days ఉంటుంది. అది కూడా October to December 2026లో అయితే సో మనకైతే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుందని అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే. సో ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 49 weeks అయితే ఉంటుంది గైస్. సో April 27 to March 2028 వరకు అయితే. అండ్ చూడండి గైస్ మన ట్రైనింగ్ పీరియడ్లో కూడా 56,000 per month అయితే మనకైతే సో శాలరీ అయితే ఉంటుంది గైస్. అండ్ మనకు వచ్చే పోస్టింగ్ కూడా గైస్ సో మనం సిస్టమ్ వర్కే ఉంటుంది గైస్ మ్యాక్సిమం. సో మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇండియన్ ఆర్మీ అయిన అందరికైతే సో భయం వేస్తుంది, కానీ ఇదైతే సో లెఫ్టినెంట్ పోస్ట్ గైస్. అండ్ దీనికి మరి శాలరీ విషయానికి వచ్చేసరికి సిటీసీ 18 lakhs per annum గైస్. సో 18 లక్షలు అంటే అప్రాక్సిమేట్గా సో 1.5 గైస్, 1,50,000 అయితే మనకైతే సో పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ ఇదైతే మ్యాక్సిమం ఎంగేజ్ పీరియడ్ వచ్చేసి గైస్ సో 10 years వరకు అయితే మనకైతే సో ఇదైతే ఉంటుంది గైస్. అండ్ తర్వాత 10 years తర్వాత సో పర్మనెంట్ అవుతుంది గైస్. సో 10 years లేదంటే మ్యాక్సిమం 14 years ఆ తర్వాత అయితే మనకైతే సో ఇదైతే పర్మనెంట్ అయిపోతుంది. అండ్ పర్ మంత్ కూడా చూసుకోండి గైస్. పర్ మంత్ ట్రైనింగ్ పీరియడ్లో 56,000 ఉంటుంది. అండ్ మనకి జాబ్లో జాయిన్ అయిన తర్వాత సో 18 lakhs per annum గైస్. సో చాలా మంచి శాలరీ అనే చెప్పుకోవచ్చు. అండ్ దీనికి చూసుకోండి గైస్ బీటెక్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ అన్ని డిసిప్లిన్ల వారికి అయితే వేకెన్సీ అయితే రిలీజ్ చేయడమే జరిగింది. అండ్ ఎవరైతే సివిల్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళకైతే 75 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. అండ్ చూడండి గైస్ ఇక్కడ సో మెన్షన్ చేసిన స్ట్రీమ్స్లో అయితే మనమైతే సో సివిల్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అండ్ కంప్యూటర్ సైన్స్ గైస్ సిఎస్సి వాళ్ళు. అండ్ వాళ్ళకైతే 60 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన అన్ని స్ట్రీమ్స్ వారికి అయితే సో వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా సో 33 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. చూడండి గైస్ సో ఎలక్ట్రికల్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ సో ప్రొవైడ్ చేసిన స్ట్రీమ్స్లో అయితే సో ఎలక్ట్రికల్ బీటెక్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అండ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఈసీ డిపార్ట్మెంట్కి కూడా 64 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ మెకానికల్ ఇంజనీర్ కూడా సో దీంట్లో అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. అండ్ మెకానికల్ ఇంజనీర్ సో ఇక్కడ ఏదైతే స్ట్రీమ్స్ ఉన్నాయి గైస్ ప్రొవైడ్ చేసిన అండ్ ఈ స్ట్రీమ్స్లో అయితే మనం అయితే బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. టోటల్ 101 పోస్టులు అయితే ఉన్నాయి గైస్ దాంట్లో అయితే. సో మిషలీనియస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో అయితే టోటల్ 17 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. సో ఇలా అన్ని వేకెన్సీ కలుపుకొని టోటల్ 356 అయితే ఉన్నాయి గైస్. చాలా మంచి సో వేకెన్సీ అనే చెప్పుకోవచ్చు. సో అన్ని బ్రాంచ్ల వారికి అయితే మనకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి సో అప్లికేషన్ అయితే పెట్టాను గైస్. అండ్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఏం లేదు కదా, ఫస్ట్ స్క్రీనింగ్ చేసి సో షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు గైస్. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి సో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది గైస్. ఇది గైస్ మరి దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి సో ఇండియన్ సిటిజన్ సరిపోతుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్స్కి అయితే సో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు గైస్. సో సేమ్ నోటిఫికేషన్ సో ఉమెన్కి కూడా ఉంటుంది గైస్. సో జస్ట్ స్లైట్ చేంజెస్ ఉంటాయి. అండ్ అదైతే నేనైతే సో ప్రొవైడ్ చేశాను గైస్. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ నోటిఫికేషన్ చెక్ చేయండి. అండ్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి సో 20 years అయితే మినిమం ఉండాలి. అండ్ 27 years అయితే మ్యాక్సిమం ఏజ్ గైస్. మరి ఎవరైతే సో మనకు నోటిఫికేషన్లో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో ఎవరైతే 1st April 2000 to 31 April 2007 మధ్యలో ఎవరైతే సో పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ అయితే దీనికైతే సో ఎలిజిబుల్ గైస్. అండ్ తర్వాత మినిమం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది గైస్. సో 2.4 kilometers రన్ అయితే ఉంటుంది. అది 10 minutesలో 30 seconds అయితే సో కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత పుషప్స్ వచ్చేసి 40 పుషప్స్ అయితే తీయాల్సి అయితే ఉంటుంది గైస్. తర్వాత పుల్అప్స్ వచ్చేసి 6 పుల్అప్స్ అండ్ సిటప్స్ వచ్చేసి 30 అయితే తీయాలి. తర్వాత స్క్వాట్స్ గైస్. స్క్వాట్స్ వచ్చేసి 2 sets of 30 repetitions గైస్. అంటే ఒక్కొక్క సెట్కి వచ్చేసి 30 repetitions. టోటల్ స్క్వాట్స్ వచ్చేసి సో 2 sets కలుపుకొని 60 repetitions అయితే కొట్టాల్సి అయితే ఉంటుంది గైస్. సో లంజెస్ వచ్చేసి 2 sets of 10 repetitions అంటే సో 20 లంజెస్ అయితే కొట్టాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్విమ్మింగ్ గైస్. సో బేసిక్ స్విమ్మింగ్ తెలిసి ఉంటే సరిపోతుంది. సో పర్టికులర్గా దానికి సో ఎలాంటి క్వాలిఫైయింగ్ నేచర్ అయితే లేదు, జస్ట్ బేసిక్స్ తెలిసి ఉంటే సో సరిపోతుంది. అండ్ ఇది గైస్ ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బీటెక్ అన్ని స్ట్రీమ్స్ వాళ్ళకైతే మనకైతే సో వేకెన్సీస్ ఉన్నాయి గైస్. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే సో తప్పకుండా అప్లికేషన్ అయితే పెట్టాను గైస్.
సో ఫీమేల్కి వాళ్ళకి కూడా సో అన్మ్యారీడ్ ఫీమేల్ సెపరేట్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారు గైస్. అది కూడా అప్రాక్సిమేట్గా మొత్తం సేమే ఉంటాయి గైస్. సో అది కూడా చెక్ చేయండి. నేనైతే సో వాట్సాప్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ దీని బేసిక్ శాలరీ మరోసారి చూడండి గైస్, 53,000 ఏమో. సో ట్రైనింగ్ పీరియడ్లు ఉంటుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ మనం జాబ్లో జాయిన్ అయిన వెంటనే మనకైతే 18 lakhs అయితే ఉంటుంది గైస్. సో 18 lakhs అండ్ అప్రాక్సిమేట్లీ 1,50,000 వరకు అయితే మనకైతే సో శాలరీ అయితే ఉంటుంది. మరి ఇది ఆఫ్టర్ 10 years తర్వాత మనకైతే పర్మనెంట్ అయిపోతుంది గైస్. సో మనం 10 years అయితే సో సర్వీస్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో 6 సర్వీస్లో కూడా మనకైతే సో 18 lakhs per annum గైస్. సో అండ్ చాలా మంచి శాలరీ అనేది చెప్పుకోవచ్చు. అండ్ చూడండి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి SSB ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, ఫైనల్ మెరిట్ లిస్టు అండ్ జాయినింగ్ లెటర్. సో ఇదిగా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి. సో నేనైతే టెలిగ్రామ్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే మొత్తం అయితే ప్రొవైడ్ చేశాను గైస్. సో మీ నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా అయితే చేసి సో నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. అండ్ టెలిగ్రామ్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి గైస్, ఫుల్ నోటిఫికేషన్ PDF అండ్ లింక్స్ అయితే. అండ్ థ్యాంక్ యూ గైస్ అండ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో.